అందరికీ నమస్కారం అండి. పావని నరేంద్రస్ కళాక్షేత్రం నుంచి పావనిని మీ ముందుకు వచ్చేసాను. ఒక కొత్త విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. అదేంటనుకుంటున్నారా? మనకి డాన్స్ క్లాస్‌లో కానీ, ఆన్‌లైన్ క్లాసెస్‌లో కానీ, ఎక్కడైనా కూడా మనకి ప్రాక్టికల్ మీద కాన్సంట్రేషన్ ఎక్కువ పెట్టేసి డాన్స్ ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఎందుకనుకుంటే మన కాలేజ్ కానీ, స్కూల్స్ కానీ ఎడ్యుకేషన్ పరంగా పిల్లలు ఎక్కువ కాన్సంట్రేషన్ పెట్టేంత టైం కూడా మన క్లాసెస్‌కి ఉండదు. అలానే కాకుండా విడిగా బయట పేరెంట్స్ నేర్చుకోవాలని ఇంట్రెస్టింగ్‌గా ఉన్న వాళ్ళు కూడా వచ్చి నేర్చుకోవడానికి క్లాస్‌కొచ్చి నేర్చుకోవడానికి సిగ్గుపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అదేంటనుకుంటున్నారా? శ్లోక నిధి. శ్లోక నిధి అంటూ మీ ముందుకి శ్లోకాస్‌తో వచ్చేస్తున్నానండి నేను. ఇక ఈ శ్లోకాస్ అన్నీ కూడా వన్ బై వన్ నేను చెప్తూ, అలాగే మీకు రాతపూర్వకంగా చూపిస్తూ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వన్ బై వన్. అది మీరు ఒక బుక్ పెట్టుకొని చక్కగా నోట్ చేసుకుంటూ, మీరు నేర్చుకుంటూ పిల్లలకి నేర్పిస్తారని ఆశిస్తున్నాను. ఈ శ్లోక నిధి కార్యక్రమాన్ని ఇలాగే మాకు బాగా సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని అన్నీ చక్కగా నేర్చుకుంటూ ఉండండి. కామెంట్ చేయండి. కామెంట్‌కి కూడా నేను రిప్లై ఇస్తాను చక్కగా. ఈ శ్లోక నిధి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. థ్యాంక్ యూ.